మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి ముగ్గురు ఆడపిల్లలు. సోదరా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా? ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అదే సాంగ్ గుర్తొచ్చిందన్నమాట. 'తలైవన్ తలైవి' సినిమా చూశాను. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లీడ్స్‌గా వచ్చిన ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన హీరో పరోటా మాస్టర్‌గా టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తూ ఉంటాడు. అయితే రీసెంట్‌గా తనకి హీరోయిన్ నిత్యా మీనన్‌తో పెద్దలు మ్యారేజ్ ఫిక్స్ చేస్తారన్నమాట. అరేంజ్ మ్యారేజ్ అయినా పెళ్ళికి ముందే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరి ఫ్యామిలీస్‌ల మధ్య కొంచెం గొడవ రావడం వల్ల వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. అయితే వీళ్ళిద్దరూ అంతకుముందే లవ్‌లో ఉండడంతో పెద్దలను ఎదిరించి మరి పెళ్లయితే చేసేసుకుంటారనమాట. పెళ్లి చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. అయితే అప్పుడప్పుడు ఇంక మొగుడు పెళ్ళాం తర్వాత గొడవలు కామనే కదా! చిన్న చిన్న గొడవలొచ్చేవి. ఆ చిన్న చిన్న గొడవల్లోకి ఫ్యామిలీ ఎంట్రీ అవ్వడంతో ఇంకా ఆ చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు జరిగి అది ఎక్కడిదాకా వెళ్ళేది అంటే విడాకుల వరకు వెళ్తదనమాట. సో, తర్వాత ఏం జరిగింది? ఇంత బాగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకుల వరకు ఎందుకెళ్లారు? అసలు ఆ రీజన్ ఏంటి? ఆ గొడవేంటి? ఆ గొడవ దేనివల్ల వచ్చింది? ఎక్కడ మొదలయింది? చివరికి ఈ ఇద్దరి లైఫ్ ఏం జరిగింది? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా యావరేజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్‌లో సినిమా అయితే నాకైతే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. ఫస్ట్‌లో క్యారెక్టర్స్‌ని అర్థం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. స్లోగా అర్థమైందనమాట. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో ఈ సినిమాలో ఎవ్వరికీ స్లోగా మాట్లాడడమే రాదబ్బా! అంటే క్యారెక్టర్స్‌కి తగ్గ యాక్టింగ్ చేశారనుకోండి, మరీ అంత లౌడ్ అసలు అప్పుడనిపిచ్చింది నాకు ప్రశాంతత కావాలి అని చెప్పి. ఓవరాల్‌గా స్టోరీ నిత్యా మీనన్ అండ్ విజయ్ సేతుపతి మధ్యలోనే చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళే మెయిన్ లీడ్స్ కాబట్టి ఇది ఒక మొగుడు, పెళ్ళానికి సంబంధించిన స్టోరీ కాబట్టి చాలా రియలిస్టిక్‌గా ఎంజాయ్ చేస్తూ చేశారు పెర్ఫార్మన్స్ మాత్రము. చాలా నేచురల్‌గా అనిపిచ్చింది వీళ్ళ యాక్టింగ్ కూడా. ఇది ఒక పెళ్ళాం, హస్బెండ్ నిజంగా గొడవ పడితే ఎలా ఉంటదో అలా చూపించారనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ ఎంత క్యూట్‌గా ఉంటదో, వీళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవ కూడా అంతే హిలేరియస్‌గా ఉంటదనమాట. అంటే విజయ్ సేతుపతి బయట పులి, ఇంట్లో ఏమో పిల్లి అనమాట. అండ్ పెళ్ళామైతే మహా గయ్యాళి. ఆ గయ్యాళికి తోడు అత్త కూడా గయ్యాలైతే ఎలా ఉంటది చెప్పండి? వీళ్ళిద్దరి మధ్యన పాపం ఆ పురుషుడు ఎంత నలిగిపోయాడో! ఇటు సైడు భార్యకి నచ్చ చెప్దామంటే అమ్మకి కోపం. అమ్మకు నచ్చ చెప్దామంటే భార్య ఏమో పక్కలేకి రానివ్వదు. సో, అలా అయిపోయిందనమాట ఆయన సిట్యుయేషను. వీళ్ళని మేనేజ్ చేయడమే కష్టం అనుకుంటే, అత్తింట్లో వాళ్ళు కూడా వచ్చి ఆయన మీదే పడుతుంటే ఇంక పాపం ఆయన పరిస్థితి అర్థం చేసుకోండి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. కానీ విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఈ సినిమాలో. చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ విజయ్ సేతుపతి మదర్‌గా దీపా శంకర్ గారైతే భలే యాక్ట్ చేశారు. ఆమైతే చాలా ఇరిటేటింగ్ అనమాట. అమ్మ చాలా ఆపవే నీ నోరు అనిపించేలా ఇరిటేట్ చేపిస్తారు మనల్ని. అండ్ ఫస్ట్‌లో గొడవలు చిన్న చిన్న గొడవలు చూడ్డానికి చాలా క్యూట్‌గానే అనిపిచ్చేవి. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం అవే రిపీటెడ్‌గా ఎయడంతో మనకు ఇరిటేషన్ అయితే వచ్చింది. ప్రీ క్లైమాక్స్ అయితే బావుంది. క్లైమాక్స్ హిలేరియస్ ట్విస్ట్‌తో అయితే పర్లేదు అనిపిచ్చిందనమాట. ఇంకా సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్‌గా ఉంటే బావుండు అని అనిపిచ్చిందనమాట. ఓవరాల్‌గా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ అండ్ యోగి బాబు కామెడీ టైమింగు వీళ్ళ పెర్ఫార్మన్స్ అయితే చాలా బావుంది. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్, బీజీఎం అన్నీ బావున్నాయి. ఇది మనము సరదా కోసం ఒక రోజు చూడగలిగే సినిమా అంతే. ఫ్యామిలీతో పాటు కంపల్సరీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. మీరు గనక సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.